ఇక్కడ వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు 2వ అధ్యాయం 6వ వచనములో ఆగాగు ఎక్కడి నుంచి బయలుదేరారంటే 6వ వచనం పైన గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చిరి. దావీదు ఊరు అనబడుతున్న ఊరు పట్టణం అయింది. పాత నిబంధనలో దావీదు ఊరు అన్నారు. గబ్రియేలు దూత మాట్లాడేటప్పటికి దావీదు పట్టణమందు నేడు మీకు చెప్పాలి రక్షకుడు, పశువుల శాలలో నేడు మీకు రక్షకుడు పుట్టాడందా. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు. మా బోధకులు చేసినటువంటి పని ఏమైపు పశువుల శాలలో పుట్టాడు గోల గగ్గోల. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టాడని దేవదూత డైరెక్ట్గా వాక్యం చెబుతుంటే పశువుల శాలలో పుట్టాడు అంటావేంటి? బెత్లెహేములో పుట్టాడు. ఆ బెత్లెహేముని పాత నిబంధనలో ఊరు, దావీదు ఊరు అన్నారు. గబ్రియేలు దూత వచ్చేటప్పటికి దావీదు పట్టణంగా మార్చబడ్డాది. ఊరు పట్టణంగా ఎలా మార్చబడ్డాది? ఆ దావీదు ఊరు ఎక్కడండి పాత నిబంధనలో? ఎప్పుడన్నా ఆలోచించావా? యెరూషలేము దావీదు ఉన్నదే, దావీదు పట్టణమే యెరూషలేము పట్టణం. దావీదు ఉన్నది ఏంటి? దావీదు ఇజ్రాయేలుకి క్యాపిటల్ అంటే రాజధాని యెరూషలేము. మన ఇండియాకి రాజధాని ఏది? మన ఇండియాకి ఢిల్లీ. యెరూషలేముకి రాజధాని ఏది? ఇజ్రాయేల్కి రాజధాని ఏది? యెరూషలేము. జగత్తుగానండి. ఇప్పుడు దావీదు ఊరు యెరూషలేముని దావీదు ఊరు అన్నారు. దావీదు ఊరికి ముందు యెరూషలేముని ఏమనేవారంటే 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం ఆ చరిత్ర ఎలాగ మారిందనేది. 5వ అధ్యాయము 7వ వచనములో చదవండి, వాక్యం చదవండి. యోబుసీల దేశముల నివాసులు. ఏంటది? యోబుసీయులు దేశం. అదే ఆ దేశం పేరు ఏం పేరు? ఆ ఊరు యోబుసీయులు దేశములు నివాసులై ఉండగా నువ్వు చెప్తా చదువుతోండి, నేను ఇప్పుతూ ఉంటాను. నువ్వు చదువు, నేను ఇప్పుతాను. నువ్వు చదువుతూ ఉంటే నేను ఇప్పుతూ ఉంటాను. యోబుసీయులు అంటే ఇప్పుడు యెరూషలేము అనబడినటువంటి పట్టణము ఆ రోజు దానికి ఏం పేరు? యోబుసీయులు. అది యెరూషలేముకు ముందు పేరు ఏం పేరంటే యోబుసీయులు. ఈ ఓబీసీలు లో ఉన్నటువంటి వారు ఎవరంటే 8వ వచనం చదువు. యోబీసీలను హతము చేయవారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. ఆగు. యోబీసీలో యెరూషలేము పాత నిబంధనలో యోబీసీలు ఉండేరు. ఆ పట్టణంలో ఎవరున్నారంటే అంత గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అందరూ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు. ఎక్కడ చూసినా గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అని. దావీదు వరసెట్టి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నాడు. కౌరెళ్తే వాళ్ళు అన్నారు, తెలివి కలిగిన మాట్లాడారు. బలం లేకపోయినా ఏమన్నా దావీదు మా పట్టణానికి వచ్చాడనుకో, ఇక్కడ గుడ్డోళ్ళు కుంటోళ్ళు దావీదుని తరిమేతారని చెప్పండి రా అన్నారంటండి. వాళ్ళు చాలా తెలివిగల. దావీదు వరుసెట్టి ఒక్కో పట్టణం స్వాధీనం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఓబీసీల్లో అందరూ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు. ఓబీసీల్లో అందరూ ఎవరో
గుడ్డోళ్ళు, దేవునిని చూడలేని కళ్ళు, దేవుని సన్నిధికి రాలేని కాళ్ళు. నీ కళ్ళున్నాయి కానీ ఆత్మీయ నేత్రం తెరవబడలేదు. దేవుని చూడలే. ఆ రోజుని యోబీసీయులు గుడ్డోళ్ళు అనుకుంటున్నామేమో, ఈ రోజుని ఆత్మీయ గుడ్డితనము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు. ఏమండి, ఎలీషా మనిషే, అతని సర్వెంటు మనిషి, ఇద్దరు మనుషులు. ఈయన ప్రవక్త, ఈయన సర్వెంటు. మరి ప్రవక్త ఎలీషా గారికేమో అగ్ని రథాలు గుర్రాలు కనపడుతున్నాయి, కంచేసినట్టుగా దేవుడు అగ్ని రథాలు గుర్రాలు కనపడుతున్నాయి. మరి ఈయన లేచి చూస్తే సిరియన్లు రథాలు గుర్రాలు సైన్యం ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఈ అగ్ని రథాలు గుర్రాలు కనపడతలేదు. ఈయన మనిషే, ఆయన మనిషే, నేను మనిషినే, మీరు మనిషి. యేసు ప్రభు కూడా మనిషిలాగానే వచ్చాడు. ఎలీషా మనిషే, ఆయన చిన్న శిష్యుడు, ఆయన మనిషే. ఈయనకేమో అగ్ని రథాల గుర్రాలు దేవుడు కంచేసి నీ కనపడుతున్నాయి, వీడికేమో నాశనం చేయడానికి వచ్చిన సిరియన్ల అగ్ని మామూలు రక్త మాంసాలు కలిగిన రథాలు గుర్రాలు కనపడుతున్నాయి. ఏంటి తేడా? ఈ అగ్ని రథాల గుర్రాలు వీడికి కనపడతలేదు, ఈయనకి రెండూ కనపడుతున్నాయి. ఏం తెరవబడలేదు? వాడి నేత్రాలు తెరవబడలేదు. స్పష్టంగా మనకి కొత్త నిబంధనలు యుగ సంబంధమైన దేవత దెయ్యం పేరు మార్చుకుందండి. దెయ్యం ఏం మార్చుకుంది? నేను దెయ్యానంటే ఎవడు పూజిస్తాడు? దెయ్యం దేవతగా మార్చుకుంది. అది దేవదూత దెయ్యముగా దేవుడు మార్చాడు. దేవదూతని దెయ్యముగా దేవుడు మార్చాడు. ఆ దేవదూతగా ఉంటే దేవుడు చేసిన మనిషిని ఎలాగ హస్తగతం చేసుకుంటుంది? దెయ్యము దేవత అవతారం ఎత్తింది. అందుకనే ప్రపంచమంతా దేవుణ్ణి విడిచిపెట్టి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగి మనసు అనే నేత్రం తెరవబడలేదు. ఈ మనసు అనే నేత్రం తెరవబడకుండా మనము ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, వాళ్ళకి వినపడదు, వాళ్ళకి కనపడదు. వారి ఉబీసులో ఉన్న గుడ్డివారును కుంటివారు. మనసు అనే నేత్రం తెరవబడ్డదనుకో, నిన్ను ప్రపంచమంతా ఏకమై నీ ముందు నిలబడ్డా నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలిపోదు. ప్రపంచమంతా నీ మనసు అనే నేత్రం తెరవబడితే ప్రపంచమంతా నీ ముందు నిలబడ్డా నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలిపోదన్నమాట. ఇక్కడ గుడ్డోళ్ళు కుంటోళ్ళు తరిమేతారని చెప్పండి దావీదు కన్నా. గుడ్డోళ్ళు ఈరోజు దేవుడు కళ్ళు ఇచ్చాడు కానీ దైవికమైన నేత్రాలు, కాళ్ళు ఇచ్చాడు కానీ దేవుని సన్నిధికి వచ్చే కాళ్ళు, శపించబడిన స్థలాల్లోకి పరిగెత్తకుండా ఉండడానికి. ఏమండి, వీడికి కనిపిస్తున్నాయి, ఆయన కనిపించట్లేదు, ఈయన కనిపిస్తున్నాయి, వాడికి కనిపించట్లేదు. కళ్ళు తెరవబడలేదు. కాళ్ళు ఇచ్చాడు దేవుడు. ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్న ఆ రోజుని ఒబీసీల్లో కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నట్టుగా ఈ రోజుని సంఘాల్లో చాలామంది గుడ్డోళ్ళు కళ్ళుండి కాళ్ళుండి కూడా దేవునికి ఉపయోగపడలేనటువంటి ఈ అవయవాలు దేవుడిచ్చాడు. ఈ అవయవాలు దేవుడిచ్చాడు. ఆయన ఇచ్చిన అవయవాలు ఇక్కడికి వస్తే దావీదుని ఇక్కడ కుంటోళ్ళు గుడ్డోళ్ళు తరిమేతారని చెప్పండి అన్నారండి. అంటే గొప్ప తెలివిగా మాట్లాడారు. దావీదు చెప్పారు, మిమ్మల్ని కుంటోళ్ళు గుడ్డోళ్ళు కొట్టేస్తారండి ఆయన. దావీదుకి అటువంటి వాళ్ళ మీదకి ఇద్దానికి వెళ్తామండి. ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళ మీద నేను వీరాది వీరుణ్ణయ్యండి. 10,000 మంది సైన్యం ఒక పక్కనుంటే దావీదు ఒక్కడో ఒక పక్కనే. ఒక సందర్భంలో యుద్ధంలో ఆయన ప్రజలు అంటున్నారు, మేము సగం మంది పారిపోయినా ఎవరు పట్టించుకోరు, సగం మంది యుద్ధంలో చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు, నీవు 10,000